తెలంగాణలో ఉన్న రైతులు నిన్న రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్తోని ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయన రుణమాఫీ ఇప్పటిదాకా కేసీఆర్ మధ్యన ఇవ్వలేదు. ఆ రైతులంతా బాగా దివాలా తీసి ఉండి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రకటనతో మళ్ళీ 10 సంవత్సరాలకి ఆ రోజు రాజశేఖర రెడ్డి అప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారో ఈరోజు కూడా రైతులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో అంత సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే కరెంటు ఉచితంగా 24 గంటలు వస్తుంది. మళ్ళీ రుణమాఫీ 2 లక్షలు డేరింగ్గా చేస్తున్నాడు. ఎందుకంటే ప్రతిపక్షాలు బాకీ కుప్పలు చేసిపోయి ఉండి వాళ్ళకు విశ్వాసం లేకుండే ఎట్లా చేస్తాడు చూద్దామని రోజు విమర్శించుడే, వాళ్ళకు టైం లేనట్టు. ఈరోజు నిన్నటి ప్రకటనతోని రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి చెంప చెట్టు చేసిండు. ఎందుకంటే రేవంత్ రెడ్డి మాట మీద, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కానీ మాట మీద నిలబెట్టుకుంటుంది. నేషనల్ పార్టీ ఇది. ఈ అవినీతి పోయిన అవినీతి టీఆర్ఎస్ పార్టీ లెక్క కాదు. రుణమాఫీ చేయలేదు 5 సంవత్సరాల నుంచి, ఉద్యోగాలు ఇవ్వలేదు, ఇండ్లు ఇవ్వలేదు, అన్ని వాగ్దానాలు చేసిండు కేసీఆర్, అన్ని బాకులు చేసిండు. ఇప్పుడు ఏ కార్పొరేషన్లో పోయినా కొన్ని వేల కోట్లు బాకులు. మరి అవి లెక్కలు లేకుండా 7 లక్షలని పబ్లికే తెలిసింది. ఇవన్నీ బాకులు తెలలే. అవి ఎట్లా చేస్తాడని రోజు స్టేట్మెంట్ ఇచ్చుడే బుద్ధి లేకుండా. ఎందుకంటే కేటీఆర్ బుద్ధి లేకుండా మాట్లాడుతాడు. హరీష్ రావు జర్ర పలుకుబడి ఉంటే అయినది కూడా ఉన్న ఇజ్జత్ తీసుకున్నట్టు. ఎందుకంటే నిజాయితీగా మాట్లాడు. రైతులు అన్నీ గమనిస్తున్నారు. ఈరోజు టీవీలు అయినాయి, సెల్ ఫోన్లు అయినాయి, యూట్యూబ్లు అయినాయి, అన్నీ అయినాయి. కాబట్టి ఎవడైనా కానీ ప్రజలకు తికమక చేస్తాడు. ఎవరు తికమక అయ్యే పొజిషన్లో లేరు. ఎందుకంటే నిన్నటి ప్రకటనతో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్తో మేము రైతులమంతా సంతోషంగా ఉన్నాం. ముందు కూడా రైతులకు బాగు చేస్తారని మేము కోరుకుంటున్నాం. For more videos like this, subscribe Big TV channel.